ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ దినపత్రికలలో ఉన్నటువంటి ప్రధాన శీర్షికల విషయానికి వస్తే, ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి వార్తాపత్రికల ప్రధాన శీర్షికలు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణ సిబిఐకి అప్పజెప్తున్నట్లు శాసనసభ నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సభలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్టు ప్రధాన శీర్షికలో ఈ వార్త కనిపిస్తుంది. మిత్రులారా, 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక వ్యవహారం మొత్తాన్ని మీద శాసనసభ యొక్క చర్చల్లో మరి సిబిఐకి అప్పజెప్పేటువంటి విషయం పైన పలు భిన్న అభిప్రాయాలకు తావిస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రాజెక్టులో పిల్లలు కుంగడం, ఆ తర్వాత లక్షల కొద్దీ ఈ యొక్క కుంభకోణం జరిగిందనేటువంటి విషయం, ఆ తర్వాత జస్టిస్ ఘోష్ గారి యొక్క ఒక కమిషన్ ఏర్పాటు చేసి మరి చర్చించాలనేటువంటి ఆ విషయం తీసుకోవడం, ఆ తర్వాత పిసి ఘోష్ గారు అనేక మంది, వందలాది మంది ఒక ఇంజనీర్లను కానీ, అధికారులను కానీ, మంత్రులను కానీ ఒక సమగ్రమైనటువంటి వారి వాంగ్మూలం కూడా సేకరించినటువంటి ఒక సందర్భం. ఆ యొక్క సందర్భం నేపథ్యంగా మరి సుమారుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 650 పేజీల పిసి ఘోష్ గారు ఒక నివేదికను కాళేశ్వరం ప్రాజెక్టు పైన గతంలో నూనె శ్రీధర్ బాబు కానీ, హరిరామ్ కానీ, అక్కడ పనిచేసినటువంటి యొక్క కాళేశ్వరం సీనియర్ అధికారులు దొరకడం ఏసీబీకి, వారి నుంచి ఆస్తులు మాత్రం వందల వేల కోట్ల రూపాయలు గుర్తించినట్టు అదొక భాగం. ఆ తర్వాత మరి ఆ యొక్క నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ మరి అసెంబ్లీలో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టినా కూడా మరి తమ పైన ఏం చర్యలు తీసుకోవద్దు, మాకు స్టేటస్ కో ఇవ్వండి, స్టే ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టులో మరి పిటిషన్ దాఖలు చేసినటువంటి ఈ విధంగా అనేకమైనటువంటి ఒక పరంపర జరిగినటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే, ఈ యొక్క ప్రాజెక్టు పైన అనేకమైనటువంటి లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి సీఎంతో పాటు అనేక మంది మంత్రులు వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా పలుసార్లు మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మొత్తాన్ని మీద ఈ యొక్క తుది నిర్ణయం మాత్రం తమకెందుకులే వీరిపైన చర్య, మా మీద బురద జల్లుకోవడం మాకెందుకు, అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అనే విషయం భావించిందేమనేటువంటి విషయం స్పష్టమవుతుంది. మిత్రులారా, అవినీతి జరిగిందని స్పష్టమవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆచితూచి అడుగులు వేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం పైన నెట్టివేయడం పైన అనేకమైనటువంటి అనుమానాలకు కానీ, ఈ యొక్క పార్టీ యొక్క వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అనేటువంటి రాబో ఎన్నికల్లో సుమారు ఒక 3 సంవత్సరాల మళ్ళీ శాసనసభకి ఎన్నిక జరుగుతుంది. ఈ యొక్క కమిషన్ అదే విధంగా కొనసాగితే మళ్ళీ ఆ ప్రభుత్వం పైన అనేకమైనటువంటి వార్తలు కానీ, వ్యాఖ్యలు కానీ మరి ఉంటూ మరి ఒక ప్రభావం కూడా తీసుకొచ్చే విధంగా ఉంటుందేమో అనేటువంటి ఆ కోణంలో కూడా ఆలోచించి ఉండవలసినటువంటి అభిప్రాయం కూడా మరి స్పష్టమవుతుంది. ఇక బీసీలకు మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ మాత్రం మేము ప్రకటిస్తూ మరి ఆమోదిస్తున్నట్టు కూడా ఒక బిల్లును కూడా తీర్మానం చేసినటువంటి విషయం స్పష్టం చేస్తూ కనిపిస్తాం. మిత్రులారా, ఆర్టీసీ డ్రైవర్లు ఇక నుంచి ఎవరు కూడా సెల్ ఫోన్ వాడటం నిషేధం చేస్తూ కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా ఈరోజు చూస్తున్నాం. మిత్రులారా, ఎందుకంటే ఈ యొక్క సెల్ ఫోన్ వల్ల అనేక మంది రెప్పపాటి కాలంలో మరి డ్రైవర్లు అటు ఇటు చూసినా కూడా ఫలితాలు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయనేటువంటి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అని చెప్పేసి మనకు ఈ యొక్క వార్త కనిపిస్తాం. మిత్రులారా, అదేవిధంగా ఈ యొక్క ప్రధానంగా వెలుగు దినపత్రికలో మాత్రం బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేక జీవో అనేటువంటి అదొక వార్త కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్సీలుగా కోదండరాం మరి అజహారుద్దీన్ అనేటువంటి వార్త కూడా ఈరోజు గవర్నర్ కోటా కింద అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ వార్తాపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం రిపోర్ట్ పై హైకోర్టులో పిటిషన్, ఆ తర్వాత మరి సీఎం గారి ప్రకటనకు సంబంధించినటువంటి వార్త కూడా ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది. మిత్రులారా, ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ
కి విచారణకు అనేటువంటి వార్తను స్పష్టం చేస్తూ ప్రధాన శీర్షిక కనిపిస్తుంది. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ సీఎం చేసినటువంటి ప్రకటన కూడా కనిపిస్తూ ఉంది. అప్పటి ఆర్థిక మంత్రి మరి ఈటలు కూడా నిశ్శబ్ద నేరస్తుల్లా సహకరించాలనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఈ వార్తాపత్రికల్లో చూస్తా ఉన్నాం మిత్రుల. బాధ్యులైనటువంటి అధికారులపై జాలి వద్దు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ వారు చేసినటువంటి వార్త కూడా కనిపిస్తోంది. జస్టిస్ ఘోష్ నివేదిక మరి స్పష్టంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుతూ ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. ఇక కేసీఆర్ హరీష్ రావుల ఫోటోకు సంబంధించినటువంటి ఒక ఫోటోని ఇస్తూ గతంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటి విషయాన్ని ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కేంద్రం దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం. రీడిజైన్ పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొలగొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 8B8C నోటీసులపై కేసీఆర్ హరీష్ రావులది వితండ వాదమని ధ్వజం. అంటే హైకోర్టులో అప్పీల్ చేశారు కదా విచారణ చేయొద్దని చెప్పేసి, అందుకొచ్చి 8B8C నోటీసులపైన కేసీఆర్ హరీష్ రావులది వితండ వాదమని ధ్వజం అన్నట్టు ఉందనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఇక అర్ధరాత్రి దాటాక సాగిన సభ, సీఎం ప్రకటన అనంతరం నిరవధిక వాయిదా అనేటువంటి వార్త ఇందులో ఈ విధంగా ఉంది. ఇదే విషయానికి వస్తే వైఫల్యానికి కారణం కేసీఆర్ నివేదికలో పేర్కొన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం బ్యారేజీల ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకున్నారని వెల్లడి. చట్ట ప్రకారం ఆయనపై చర్య తీసుకున్న స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్య. హరీష్ రావు ఈటలను తప్పుబట్టిన కమిషన్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక కాంగ్రెస్ బారాసాల మ్యాచ్ ఫిక్సింగ్ లా కాళేశ్వరం నివేదిక, కేసీఆర్ హరీష్ రావుల అవినీతి అందులో ఎందుకు ప్రస్తావించలేదు భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అంటున్నటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఇక హరీష్ రావు ఏమంటున్నా చూద్దాం మిత్రులారా. బురద జల్లేందుకే జస్టిస్ ఘోష్ నివేదిక, కోర్టులో స్టే వస్తుందని అత్యవసరంగా అసెంబ్లీలో పెట్టారు. 650 పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడాలా? మహారాష్ట్ర 152 మీటర్లు ఒప్పుకోలేదు. దానికి తోడు నీళ్లు సరిపోన్న కేంద్రం సూచనతో మెరుగడ్డకు మార్చాం. కాళేశ్వరం నివేదిక పైన హరీష్ రావు అనేటువంటి మాట ఒకటి చూస్తున్నాం మిత్రుల. ఇక బారాస వాకౌట్, గన్పార్ వద్ద కమిషన్ నివేదిక పత్రాలు చెత్తబుట్టలో వేసిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు. 1,00,000 కోట్లు ఖర్చు చేసిన 1,00,000 ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వలేదు. కేసీఆర్దే బాధ్యత అని కమిషన్ తేల్చి చెప్పింది మంత్రి ఉత్తమ్ కుమార్ అనేటువంటి మాట కూడా చూస్తున్నాం. ఏ ఒక్క అధికారి చిన్న తప్పు చేసినా కూడా మరి బాధ్యతలైన వారిని సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. మరి నాయకుల మధ్య మాత్రం 1,00,000 కోట్లు 1,000 కోట్లు అని చెప్తారు. చూడండి మీరే ఒకసారి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మామూలు జనానికి ఏముంటుంది మిత్రారా, మనకు పింఛన్ వచ్చిందా, వచ్చింది, ఓకే. మనకు సబ్సిడీ వచ్చిందా. సామాన్యంగా ఒక 5 నుంచి 10% ఒక జనాలకి ఏముంటుందంటే వారి మందం వారికే ఆలోచన చేయడానికి ఈరోజు ఈ యొక్క వృకుల పరుకుల జీవితంలో సమయం లేదు. ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్ పైన 1,00,000 కోట్లు వీలు దోసుకున్నారు, 1,00,000 కోట్లు అవినీతి జరిగింది అనేటువంటి ఈ యొక్క పీసీ గారి ఘోషి ఇంకా నివేదిక కానీ సెంట్రల్ ప్రభుత్వానికి ఆ యొక్క నివేదిక పంపించడం, ఈ యొక్క అంత వ్యవహారం చూస్తుంటే మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ఎందుకంటే ఈ యొక్క ఎంత పైకి నాయకుడు ఎదిగితే అంత అవినీతి అనేటువంటి విషయం, పోనీ ఆ అవినీతి జరిగిందనేటువంటి ఇంత ఉదాహరణలున్నా కూడా ఈ విధమైనటువంటి తాత్సారం జరుగుతుందంటే మరి అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ఈరోజు చిన్న ఉద్యోగికి పనిష్మెంట్, వారికి చేసినటువంటి తప్పు మరి ఒక లెంత్ కనుక చూస్తే ఏ విధమైనటువంటి సమాజంలో ఉందనేటువంటి విషయం ఒకసారి గుర్తెరగాలి. ఒకటి సామాన్య పౌరుడికి ప్రత్యేకంగా గుర్తెరగాలనేటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. బిల్లులకు జై, 42% రిజర్వేషన్ బిల్లులకు శాసనసభ ఏకగ్ర ఆమోదం, మరో 3టికి సైతం అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. బీసీలకు మంచి జరిగే సమయం వచ్చిందనేటువంటి వార్త, ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి కేటీఆర్ అంటున్నటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. ఇక భారత చైనా స్నేహగీతిక అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఇక ప్రధాన దేవాలయాలకు కొత్త అంగులైనటువంటి వార్త, మొత్తాన్ని మీద రాష్ట్రంలో 8 దేవాలయాలకు 2,202 కోట్లు ఒకటి కేటాయించింది. జాబితాలో బాసర, భద్రాచలం, కాళేశ్వరం, వేములవాడ ప్రధానమైనటువంటి ఆలయాలని ఈరోజు వెలుగు పత్రికలు ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన వార్త కూడా చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ పేపర్కు లైన్ క్లియర్ సీతక్ అంటున్నటువంటి మాట కూడా చూస్తున్నాం. ఏడాదిన్నరలోనే ఆగమాగం కట్టిండ్రు కేసీఆర్
ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నటువంటి వార్త ఒకటి, కేసీఆర్ ఫోటోతో ఉన్నటువంటి వార్త ఇక్కడ. ఇక కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత నష్టమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న విషయం. ఇక కక్ష సాధించాలనుకుంటే ఇప్పటికే లోపలేసే వాళ్ళం, ఘోష్ నివేదికను చెత్త రిపోర్ట్ అంటారా, మేము కక్ష సాధించం, చట్ట ప్రకారమే చర్యలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన డిప్యూటీ సీఎం బట్టి అనేటువంటి వార్త ఒకటి చూస్తాం మిత్రులారా. ఇది డొల్లా చెత్త రిపోర్ట్ అనేటువంటి వార్త ఒకటి చూస్తాం. గంగుల వర్సెస్ పొన్నం అనేటువంటి వార్త ఒకటి చూస్తాం. బీసీ రిజర్వేషన్ల పైన పొన్నం అవగాహన లేదన్న గంగుల అనేటువంటి. ఇక మళ్ళీ కౌంటర్, ఆకారం ఉంటేనే అవగాహన ఉంటదనుకోవడం పొరపాటు పొన్నటువంటి మాట. ఇక బస్సు డ్రైవర్లకు ఇక నో సెల్ ఫోన్ అనే వార్త. కలిసి నడుద్దాం, ఇది ఒక చైనా ప్రధానమంత్రి మన మోదీ గారు ఉన్నటువంటి వార్త ఒకటి. ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులు. కాళేశ్వరంపై సిబిఐకి విచారణకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయం, సీఎం ప్రకటన వార్త ఈ విధంగా ఉంది. కేసీఆర్ పాపమే, ఆయన వల్ల కాళేశ్వరం కుంగుబాటు, ఖజానాకు భారీ నష్టం, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది. కేసీఆర్ కళ నిజం చేసే బాధ్యతను నాటి మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. అప్పటి ఆర్థిక మంత్రి ఈటల నిశ్శబ్ద నేరస్తులా సహకరించారు. సోలో నిర్ణయాలు, ప్రణాళికలు, డిజైన్ లోపాలు, ఆర్థిక అవకతవకలు, బాధ్యతల అధికారులపై జాలి వద్దు, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదికలో పలు కీలక సిఫార్సులు కేబినెట్ ముందు ఉంచాం, ఏమో తెలియదు, స్మిత భిన్న జవాబులు, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న కమిషన్ అనేటువంటి వార్త కూడా ఈ విధంగా ఇట్లా ఉంది. ఇక శాసనసభ నిరవధిక వాయిదా అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ అనే వార్త, బీఆర్ఎస్ వల్లే ఆగిన బిల్లులు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లులకు అసెంబ్లీ ఆమోదం, ఇక సరిహద్దు లేని బంధం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. సెప్టెంబర్లోనూ అధిక వర్షాలు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ కూడా విడుదల చేసింది. సెప్టెంబర్లో కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి మరి రైతులు కానీ, ఆ గ్రామాల వ్యక్తులు కానీ వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా మరి ఈ యొక్క వరద బీభత్సంతో అతలాకుతలం అవుతున్నట్టు వార్తల ద్వారా తెలుస్తుంది. మరి ఉంటారని భావిస్తున్నాం. బ్యాంకు బంగారం తాకట్టు పెట్టి క్రికెట్ బెట్టింగ్, ఏకంగా 25 కిలోల పసిడి తాకట్టు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ మేనేజర్ క్యాషియర్ నిర్వాహకం, నిందితుల వద్ద నుంచి 15 కిలోల బంగారం, 1.61 లక్షల స్వాధీనం, సూత్రధారితో పాటు 44 మంది అరెస్ట్ అయినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇంట్లో క్రైమ్ న్యూస్ అది. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఘోష్ నివేదిక తప్పుల తడక అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం 10,25,600 క్యూసెక్ల వరద రాగా మేడిగడ్డ మొత్తం 85 గేట్లు ఎత్తివేసినటువంటి వార్త. ఇక్కడ హరీష్ రావు, కేసీఆర్, మరి అక్కడ మంత్రులు, సీఎం ఫోటో ఒకటి వేసి ఈ విధంగా ఉంది. ఇంట్లో ఇక శాసనసభలో కమిషన్ రిపోర్ట్ పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ సీఎం మంత్రులు పదే పదే అడ్డుపడుతున్న చీల్చి చెండాడిన హరీష్ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. ఇంట్లో ఇక నిందారోపణ రంధ్రాన్వేషణ అనే వార్త, ఇదేం రిపోర్టు అనేటువంటి పీసీ ఘోష్ కమిషన్ అనేటువంటి వార్త ఇందులో సారాంశం. ఇక బీఆర్ఎస్ బహుజన రాష్ట్ర సమితి బీసీ కోటాపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయండి కేటీఆర్ అంటున్నటువంటి వార్త. ఇక సెప్టెంబర్ 1 ఉద్యోగుల్లో చీకటి అనేటువంటి వార్త ఒకటి ఉంది. బీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పెట్టిన వార్త ఇందులో చిన్నగా ఉంది. వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తాపత్రికల విశ్లేషణ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. నమస్తే మిత్రులారా.